గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ. రైల్వే ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఏసీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఆన్లైన్ పెయిడ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సపరేట్ బ్యాచెస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. 1 వీక్ బ్యాక్ మనం చెప్పున్నాం 2 days లో మనం ఆన్లైన్ పెయిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తామని. చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ చేయలేదని. సో ఎందుకు ఇంత టైం పట్టింది అనేది ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో స్టూడెంట్స్కి ఎటువంటి స్కెడ్యూల్ని డిజైన్ చేస్తే స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. 8 డిఫరెంట్ స్కెడ్యూల్స్ని ప్రిపేర్ చేసి దాంట్లో నుంచి ఒకదాన్ని బెస్ట్ వన్ తీసుకున్నాం. సో అందుకని ఇంత టైం పట్టుంది. మీకు ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ సెప్టెంబర్ 21st. తెలుగు మీడియానికి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా అదే రోజు స్టార్ట్ అవబోతుంది. సో అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ సెప్టెంబర్ 14th. ఈ రోజు నుంచే అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ గురించి మీకు కూడా తెలుసు, ఒకసారి రివైజ్ చేస్తున్నాను. సిబిటి 1, సిబిటి 2. సిబిటి 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే సిబిటి 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో దానికి 15 times సిబిటి 1 నుంచి సిబిటి 2కి ఫిల్టర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం సిబిటి 2 క్లియర్ అయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కానీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ ఉంటుంది. కొన్ని పోస్ట్కి మాత్రమే ఉంటుంది అది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో గ్రూప్ డి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి మాత్రమే ఉంటుంది టెస్ట్ అనేది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్. సో ఆర్ఆర్బి, ఎన్టీపీ స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 40 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 minutes టైం విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాథమెటిక్స్, రీజనింగ్ కన్నా కూడా జనరల్ అవేర్నెస్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్టేజ్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్. సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఇంక్రీజ్ అయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిఫికల్టీ లెవెల్లో మార్పు ఉంటుంది. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 90 minutes టైం విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో 90 minutes టైం విత్ 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మీరు గమనిస్తే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే అక్కడ జనరల్ అవేర్నెస్ లో జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ రెండు ఇంక్లూడ్ చేసి 40 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ జనరల్ సైన్స్ ని సపరేట్ గా, జనరల్ అవేర్నెస్ ని సపరేట్ గా ఇస్తున్నాడు. సో రెండు కలిపితే ఇక్కడ 45 క్వశ్చన్స్ ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఇంకొక 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా వస్తాయి జనరల్ అవేర్నెస్ నుంచి. సో సిలబస్ మాత్రం సేమ్. సో టోటల్ 90 minutes టైం, 100 క్వశ్చన్స్. మనం ఈ కోర్సులో, మనం ఇచ్చేటువంటి ఈ పెయిడ్ కోర్సులో ఏ సబ్జెక్ట్స్ ని కవర్ చేయబోతున్నాం? మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్. మీకు సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ ని కంప్లీట్ గా కవర్ చేయబోతున్నాం. సో కోర్స్ స్ట్రక్చర్ మనం ఏమేమి ఇవ్వబోతున్నాం? 380 hours ప్లస్ క్లాసెస్ ఉంటాయి. 154 టాపిక్ టెస్ట్లు ఉంటాయి. 154 టాపిక్ టెస్ట్లు ఉంటాయి. తెలుగు మీడియానికి సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా ఉంటాయి. 150 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. తెలుగు మీడియానికి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా. సపరేట్ ప్రింటెడ్ మెటీరియల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. కరెంట్ అఫైర్స్ ఈ మ్యాగజైన్. సపరేట్ బ్యాచెస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సపరేట్గా ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ టోటల్ 150 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఆ 150లో స్టేజ్ 1 100 గ్రాండ్ టెస్ట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి 50 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. టోటల్ 150 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. సో గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ ఏ డేన గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఏ డేన ఎండ్ అవుతుంది, కంప్లీట్ షెడ్యూల్ 100 days షెడ్యూల్ మీకు ఇక్కడ ఇచ్చున్నాం. సెప్టెంబర్ 21st ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ 21st గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుతే సెప్టెంబర్ 21st గ్రాండ్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ సెప్టెంబర్ 22nd ఉంటుంది. అలా టోటల్ 100 గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్, కంప్లీట్ షెడ్యూల్ మీకు ఇచ్చున్నాం ఇక్కడ. సో వాటి యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా కోర్స్ షెడ్యూల్ ఇంగ్లీష్ మీడియం షెడ్యూల్. ఇంగ్లీష్ మీడియం షెడ్యూల్ ఏ డేన స్టార్ట్ అవుతుంది? సెప్టెంబర్ 21st స్టార్ట్ అవుతుంది. ఏ డేలో టోటల్ 3 సెషన్స్ ఉంటాయి. ఇక్కడ 3 టాపిక్ టెస్ట్లు ఉంటాయి.
ఏ డేలో ఏ సెషన్లో ఏ టాపిక్ జరగబోతుంది అన్నది కంప్లీట్గా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ పీడిఎఫ్ కూడా మీకు షేర్ చేస్తాం. సో మనకు కంప్లీట్ 60 డేస్ షెడ్యూల్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 19th నాకు ఎండ్ అవుతుంది కోర్స్ అనేది. సో నవంబర్ 19th ఎండ్ అయినప్పుడు కూడా మీకు ఇంకా 1 month టైం ఉంటుంది మీ ఫైనల్ ఎగ్జామ్కి. తెలుగు మీడియం షెడ్యూల్ కూడా క్లియర్గా ఇచ్చున్నాము. ఏ రోజున ఏ టాపిక్ స్టార్ట్ అవబోతుంది అనేది కూడా. సో ఈ షెడ్యూల్ కూడా మీకు వాట్సాప్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియానికి సపరేట్గా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం అంటే క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. చెప్పే ఫ్యాకల్టీ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ తెలుగు మీడియం అంటే టెర్మినాలజీ కూడా తెలుగులో ఉంటుంది, క్వశ్చన్ కూడా తెలుగులోనే ఉంటుంది. కంప్లీట్గా ఈ కోర్స్ అనేది మనము సో తెలుగు స్టూడెంట్స్ కోసం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యాస్పిరెంట్స్ కోసం ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా తెలుగు మీడియం షెడ్యూల్. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇవన్నీ కూడా ఆర్ఆర్బి, టీపీసీ అండ్ గ్రూప్ డి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్. టోటల్ 80 మెటీరియల్స్ ఉంటాయి. ఈ 80 మెటీరియల్స్ కూడా మీకు పోస్ట్ ద్వారా మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. ఇది తెలుగు మీడియం మెటీరియల్స్. టోటల్ 7 మెటీరియల్స్ ఉంటాయి. సో మీకు పోస్ట్ ద్వారా మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. కమింగ్ టు ఫ్యాకల్టీ, సో మ్యాథమెటిక్స్ మైసెల్ఫ్ శివారెడ్డి, వెంకటేష్ సార్. సో రీజనింగ్ సురేష్ బాబు సార్, రవికుమార్ దాస్ సార్, ధనరాజ్ సార్. అదేవిధంగా జనరల్ సైన్స్ సైదులు సార్, ప్రసాద్ సార్, ధర్మరాజ్ సార్, వలినాయక్ సార్, విజయ్ సార్. అంటే మీరు అనుకోవచ్చు సార్ జనరల్ సైన్స్కి ఇంతమంది ఫ్యాకల్టీ ఏంటి సార్. సో మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే ఫిజిక్స్లో ఎవరు ఎక్స్పర్టు, అదేవిధంగా బయాలజీలో ఎవరు ఎక్స్పర్టు, అదేవిధంగా కెమిస్ట్రీలో ఎవరు ఎక్స్పర్టు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీకు చెప్పించబోతున్నాం. అదేవిధంగా జనరల్ స్టడీస్ కూడా ఆల్మోస్ట్ 5 ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాసు సార్, రమణ సార్, నరసయ్య సార్, శ్రీనివాస్ సార్ అండ్ నరసింహారెడ్డి సార్. సో టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు మనకు జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ. వ్యాలిడిటీ, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీస్ ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ, 12 months వ్యాలిడిటీ. అంటే డిఫరెన్స్ ఏంటి? 6 months తీసుకున్న వాళ్ళకి 6 months వరకు ఎన్నిసార్లు అయినా వీడియోస్ చూసుకోవచ్చు. 12 months వ్యాలిడిటీ తీసుకున్న వాళ్ళకి 12 months వరకు ఎన్నిసార్లు అయినా వీడియోస్ చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం 6 months తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకు స్టేజ్ 1 వరకు క్లియర్గా మీకు సరిపోతుంది. స్టేజ్ 1 ఎగ్జామ్ మనకు December 15th స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు 1.5 months వరకు జరగడానికి ఎగ్జామ్స్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 2016లో 35 days ఎగ్జామ్ జరిగినాయి. ఈసారి అట్లీస్ట్ 45 days జరుగుతాయి. అంటే జనవరి ఎండ్ వరకు ఎగ్జామ్ జరుగుతాయి. దాని తర్వాత రిజల్ట్స్ రావడానికి మినిమం 2 months పడుతుంది. అంటే మీరు 6 months వ్యాలిడిటీ తీసుకుంటే స్టేజ్ 1 వరకు సరిపోతుంది. అదే 12 months తీసుకుంటే మీకు స్టేజ్ 2 క్లాసెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి వాటిల్లో. సో ఎక్కువ మంది కూడా 12 months తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎంటైర్ కోర్స్ అనేది మీకు రావడానికి వీలవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫీ స్ట్రక్చర్ ఫస్ట్ ఓన్లీ గ్రాండ్ టెస్ట్కి చూద్దాం. ఓన్లీ గ్రాండ్ టెస్ట్, సో 150 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓన్లీ గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి 1500 రూపీస్ ఫీజు ఉంటుంది. తెలుగు మీడియానికైనా ఇంగ్లీష్ మీడియానికైనా. మీరు కొంచెం ఫీజు ఎక్కువ అని ఫీల్ అవ్వచ్చు, కానీ 150 గ్రాండ్ టెస్ట్, 150 గ్రాండ్ టెస్ట్ ఇంటూ 100 క్వశ్చన్స్, 15,000 క్వశ్చన్స్, 15,000 క్వశ్చన్స్కి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. జనరల్ అవేర్నెస్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబోతున్నాం. 15,000 క్వశ్చన్స్లో 14,999 క్వశ్చన్స్ కాదు, 15,000 క్వశ్చన్స్కి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబోతున్నాం. విత్ సేమ్ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్, విత్ సేమ్ డిఫికల్టీ లెవెల్, విత్ సేమ్ ప్యాటర్న్, విత్ క్వాలిటీ. సో అంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే 15,000 క్వశ్చన్స్కి 1500 రూపీస్, పర్ క్వశ్చన్కి 10 పైసా మాత్రమే తీసుకుంటున్నాం. 10 పైసా విత్ క్వాలిటీ క్వశ్చన్, క్వాలిటీ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మెరిట్ ఫీ కన్సెషన్ ఏమి ఉండదు ఇక్కడ. సో ఓన్లీ మెటీరియల్ కావాలంటే ఫీజు ఎంత? తెలుగు మీడియానికైనా 1500 రూపీస్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియానికైనా 1500 రూపీస్ ఉంది. ఓన్లీ మెటీరియల్ కావాలంటే మీ అడ్రస్కి పోస్ట్ చేస్తాం. సో ఇంకా ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి 6 months వ్యాలిడిటీ వాళ్ళకి 8,000 రూపీస్ ఉంటుంది, 12 months వ్యాలిడిటీ వాళ్ళకి 10,000 రూపీస్ ఉంటుంది. ఎన్టీపీసీకైనా అదే ఫీజు ఉంటుంది, గ్రూప్ డీకైనా అదే ఫీజు ఉంటుంది. సో ఫీ ఇంక్లూడ్స్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ప్రింటెడ్ మెటీరియల్, ఎట్ ద సేమ్ టైం 150 గ్రాండ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. ఇంగ్లీష్ మీడియానికైనా తెలుగు మీడియానికైనా సేమ్ ఫీ ఉంటుంది. మెరిట్ ఫీ కన్సెషన్, ఈ మెరిట్ ఫీ కన్సెషన్ అనేది ఐఈసీలో ఎప్పటి నుంచో ఉంది. మనం డిస్కౌంట్స్ ఎప్పుడు ఇవ్వము. మెరిట్ స్టూడెంట్స్ని కొంత ఎంకరేజ్ చేయడానికి మాత్రం మెరిట్ ఫీ కన్సెషన్ ఇస్తాం. మీ అకాడమిక్లో, మీ ఇంటర్మీడియట్లో కానీ, మీ గ్రాడ్యుయేషన్లో కానీ, సో అబోవ్ 80% ఉన్న వాళ్ళకి
20% మెరిట్ ఫీ కన్సెషన్ ఉంటుంది. సో 60 to 80% ఉన్న వాళ్ళకి 10% మెరిట్ ఫీ కన్సెషన్ ఉంటుంది. సో 60 బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఎంటైర్ ఫీ పే చేయాలి. సో ఆఫ్టర్ మెరిట్ ఫీ, సో ఆఫ్టర్ మెరిట్ కన్సెషన్ ఫీజు స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒరిజినల్ ఫీ 8,000 ఉంటుంది 6 months వ్యాలిడిటీ వాళ్ళకి. గ్రేటర్ దాన్ 80% ఉన్న వాళ్ళకి విత్ 20% కన్సెషన్తో 6,400, విత్ 10% కన్సెషన్తో 7,200. 12 months వ్యాలిడిటీ వాళ్ళకి ఒరిజినల్ ఫీ 10,000 ఉంటుంది, 20% మెరిట్ ఫీ కన్సెషన్తో 8,000 రూపీస్, 10% మెరిట్ ఫీ కన్సెషన్తో సో 9,000 రూపీస్ ఉంటుంది. సో ఐఏసీ యూనిక్నెస్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. 154 టాపిక్ టెస్ట్. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్లో మన కాన్సన్ట్రేషన్ అంతా ఇండివిజువల్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఎప్పుడైతే మనకి ఇండివిజువల్ చాప్టర్స్ మీద కమాండ్ వస్తుందో ఓవరాల్ సిలబస్ మీద కూడా కమాండ్ వస్తుంది. ఆ ఇండివిజువల్ చాప్టర్స్ మీద మీకు కమాండ్ వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఆ పర్టికులర్ చాప్టర్స్ మీద టాపిక్ లిస్ట్ రాస్తే, ఆ పర్టికులర్ చాప్టర్ మీద మీ టాపిక్ రాసి వాడు ఏదైనా డౌట్ వస్తే వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉండవచ్చు. సో 154 టాపిక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. జనరల్ అవేర్నెస్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఇక్కడ మీకు చూస్తే ఈ రైల్వే ఎగ్జామ్స్ లో జనరల్ అవేర్నెస్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో, జనరల్ అవేర్నెస్ లో మీరు ఎవరైతే స్కోర్ బాగా చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. క్వాంటిటేటివ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనేది అందరు చేస్తారు. జనరల్ అవేర్నెస్ మీద ఎవరైతే ఫోకస్ ఎక్కువ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. దానికోసం మనం జనరల్ అవేర్నెస్ కూడా ప్రతి క్వశ్చన్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. 150 గ్రాండ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. సో 150 గ్రాండ్ టెస్ట్లలోనే మనము 15,000 క్వశ్చన్స్ కవర్ చేయబోతున్నాం. 15,000 క్వశ్చన్స్ ని, అంటే ఓన్లీ గ్రాండ్ టెస్ట్ లోనే 15,000 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ లో మనం కవర్ చేసే క్వశ్చన్స్ కాకుండా ఓన్లీ గ్రాండ్ టెస్ట్ లోనే 15,000 క్వశ్చన్స్ ని, క్వాలిటీ క్వశ్చన్స్ ని మనం కవర్ చేయబోతున్నాం విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఇది కంపేర్ చేసుకోవాలి. సో మీకు స్టార్టింగ్ లో చెప్పున్నాం, సో మీ యొక్క కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుందని. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత రెట్టింపు అవడం కాదు, ఈ కోర్స్ తర్వాత రైల్వే స్టూడెంట్స్ కి ఐఏసీ మీద ఉన్నటువంటి నమ్మకం 10 రెట్లు అవుతుంది. నో డౌట్ ఇన్ దట్ వన్. ఇప్పుడు ఆ విషయం నేను చెప్పడం కాదు, కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఐఏసీ స్టూడెంట్సే సో ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ కోర్స్ ఫీ ఎలా పే చేయాలి, ఆ లింక్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది చాలా క్లియర్గా చూడండి. ఇప్పుడు ఆ కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ www.iac.co.in వెబ్సైట్కి వెళ్ళండి. మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బిలోలో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఆన్లైన్ పెయిడ్ కోర్స్ పర్చేజ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు సో లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అదే కోర్సు డీటెయిల్స్ ఉంటాయి. షో మోర్ కొడితే మీకు బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో అదేవిధంగా మీకు రైట్ సైడ్కి చూసినట్లయితే రైట్ సైడ్కిన సో మీరు ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి, నేమ్ తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత కోర్స్. ఇక్కడ ఏ కోర్స్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు ఈ డౌన్వర్డ్ యారోని మీరు ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావాలా, తెలుగు మీడియం కోర్స్ కావాలా, అదేవిధంగా ఓన్లీ గ్రాండ్ టెస్ట్ కావాలా, ఓన్లీ మెటీరియల్ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలిడిటీ 6 months వ్యాలిడిటీ కావాలా, 12 months వ్యాలిడిటీ కావాలా, సో అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ మెరిట్ ఫీ కన్సెషన్ అంటే మీకు సో 20% కన్సెషన్ వస్తుందా, 10% కన్సెషన్ వస్తుందా, నో కన్సెషన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ మెరిట్ ఫీ కన్సెషన్కి ఎంత ఫీజు ఉంటుంది అనేది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ అమౌంట్ మీరే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత సో పే చేసేస్తే సరిపోతుంది. సో మీరు ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ క్రెడెన్షియల్స్ అన్ని మాకు వచ్చేస్తే సో ఆటోమేటిక్గా మీకు యాక్టివేట్ అయిపోతుంది. ఆ కోర్స్ వీడియోస్ మీరు సో క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఆ పర్టికులర్ డేట్న. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ సో కాల్ టు దీస్ నెంబర్స్ ఆర్ వాట్సాప్ టు దిస్ నెంబర్ ఆర్ కాల్ టు టోల్ ఫ్రీ నెంబర్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ సో మెయిల్ టు దిస్ rrbntpc.iac@gmail.com. సో అదేవిధంగా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఐఏసీ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంటుంది, దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీకు ఈ కంప్లీట్ కోర్స్ స్కెడ్యూల్, కంప్లీట్ గ్రాండ్ టెస్ట్ స్కెడ్యూల్ అనేది దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.